ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్‌ని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఒక జీవోని రిలీజ్ చేశారు. ఈ బ్యాంక్ గ్యారంటీస్ ఎక్కడొస్తాయంటే కాంట్రాక్టర్స్ వివిధ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో జరిగే వర్కుల కోసం అగ్రీమెంట్స్ అవుతుంటారు కదా! అక్కడ ఈ బ్యాంక్ గ్యారంటీస్ అనేది వాళ్ళు డిపార్ట్మెంట్‌కి ఇవ్వాలనమాట. అక్కడ ఈ బ్యాంక్ గ్యారంటీస్ అనేటివి వస్తాయి. సో, ఈ జీవో నెంబర్ వచ్చి 14 ఇది రిలీజ్ అయిన డేట్ 18/03/2026 మార్చి 18, 2026. సో, ఇక్కడ మీ సబ్జెక్ట్ చూస్తే యాక్సెప్టెన్స్ ఆఫ్ అన్‌కండిషనల్ ఈ బ్యాంక్ గ్యారంటీ ఫ్రమ్ ద కాంట్రాక్టర్ ఫిల్మ్స్ ఏజెన్సీస్ అని చెప్పి ఉంది. ఇక్కడ మనకు కొన్ని రెఫరెన్స్‌లు ఇచ్చినారు. ఈ 1-5 రెఫరెన్స్‌లో ఏముందంటే ఎక్కడెక్కడ మనము బ్యాంక్ గ్యారంటీస్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ నుంచి తీసుకోవాలనేది ఉంది. అది మనం పైనుంచి 5th రెఫరెన్స్ వరకు చూడొచ్చు. 6th రెఫరెన్స్‌లో ఏముందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైడ్ OM 6th read above amended the General Financial Rules 2017 permitting acceptance of electronic bank guarantees towards bid security and performance security. సో, భారత ప్రభుత్వం వాళ్ళు 2017లో ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్‌ని తీసుకోవచ్చు. మనం బిడ్ సెక్యూరిటీ మరియు పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ అగెనెస్ట్‌గా అని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేశారనమాట. ఈ 7th పేరాలో ఏంటంటే నేషనల్ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది కొన్ని బ్యాంకులతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కొలాబరేట్ అయ్యి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళ సజెషన్స్ మేరకు ఒక పోర్టల్‌ని రెడీ చేశారనమాట. సో, ఇటువంటి పోర్టలే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. NECL రిక్వెస్టెడ్ టు ఇంప్లిమెంట్ ద EBG ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. అసలు ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్ యాక్సెప్ట్ చేయడం వలన ఉన్న ఉపయోగాలని ఇక్కడ మీకు 8th పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే EBG అనేది కంప్లీట్గా డిజిటల్లీ సైన్డ్ కాబట్టి దీన్ని ఫేక్వి ప్రొడ్యూస్ చేయడము కష్టం అనమాట. సెకండ్ ఇది ఏంటంటే మనము మామూలుగా ఫిజికల్ కాపీలని తీసుకొని దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఆఫీస్లో ఇవ్వడము, ఈ మధ్యలో ఈ ట్రాన్సిట్లో ఏదైనా మ్యానిపులేషన్ జరగచ్చు. సో, అటువంటి మ్యానిపులేషన్ కూడా అవకాశం లేకుండా ఉంటుందన్నమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే since the process is completely digital, the procuring entities need not to have to maintain any ledger tracker for bank guarantees and the physical maintenance of related document. ఏవైతే మనము ఫిజికల్ బ్యాంక్ గ్యారంటీస్కి అయితే మనం ట్రాక్ చేస్తూ ఉండాలి, ఒక లెడ్జర్ మెయింటైన్ చేయాలి, ఎవరెవరి నుంచి యాక్సెప్ట్ చేసాము, ఎవరెవరు రిలీజ్ చేసాము, ఇదంతా మనం ఫిజికల్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనకు పోర్టల్ ఉంటుంది కాబట్టి ఆ ఫిజికల్గా మనం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఒక వర్క్‌కి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు ఒకరే L1 అంటే లోయెస్ట్ ప్రైస్ కోట్ చేసిన వాళ్ళకే కాంట్రాక్ట్ దక్కుతుంది. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు పే చేసిన EMD అమౌంట్ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఈజీ అవుతుందన్నమాట. అన్సక్సెస్ఫుల్ బిడ్డర్స్కి వెనక్కి ఇచ్చేయడం ఈజీ అయిపోతుంది. EBG ఇష్యూ చేయడం అనేది కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది కాబట్టి, అదే ఫిజికల్ అయితే 2 to 3 days పడుతుంది. EBG అనేది ఓన్లీ ఫ్యూ మినిట్స్ పడుతుంది కాబట్టి ఎవరన్నా బిడ్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంట్రాక్టర్లు లాస్ట్ మినిట్లో కూడా BG తీసుకొని వచ్చి బిడ్ ప్లేస్ చేయొచ్చు అనేది 5th పాయింట్. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే కాంట్రాక్టర్లు వాళ్ళు దే కెన్ సేవ్ సమ్ మనీ, అంటే వాళ్ళు కొంచెం డబ్బుని సేవ్ చేసుకోవచ్చు, టైంని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫిజికల్ కాపీ తీసుకొని దాన్ని వాళ్ళు సేఫ్గా తీసుకొని వచ్చి ఆఫీస్లో అప్పచెప్పడం, ఇదంతా టైము మరియు డబ్బు వేస్ట్ అవుతుంది కదా, ఆ డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత after careful examination, considering the various advantages that the EBG platform is providing, government hereby permits all procurement entities to accept unconditional electronic bank guarantees
ఇన్ అడిషన్ టు ఫిజికల్ అన్కండిషనల్ బ్యాంక్ గ్యారంటీస్. అంటే ఫిజికల్గా తీసుకోవడంతో పాటుగా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్ కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మనకు గవర్నమెంట్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందనమాట. ఏవైనా ఫిజికల్గా ఉంటే అవి వాటి పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దాన్ని రెన్యువల్ అయ్యేది అట్లా చూసుకోండి అని చెప్పి చెప్పింది. అవన్నీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా 10th పాయింట్లో ఉందన్నమాట. ఏవి ఆ ఫిజికల్ కాపీస్ అన్నీ వాటి పర్పస్ పూర్తయ్యేంత వరకు దానిని కరెక్ట్గా వ్యాలిడిటీని అవన్నీ చూసుకోవాల్సింది. సో ఇదంతా చేయాలంటే మనకు పోర్టల్ అవసరం కదా. అంటే దీంట్లో ముగ్గురు ఇన్వాల్వ్ అయినారు, కాంట్రాక్టరు, బ్యాంకు మరియు గవర్నమెంట్. సో ఈ ముగ్గురికి ఒక పోర్టల్ రెడీ చేయమని చెప్పేసి సిఇఓ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నిధి పోర్టల్లో వీళ్ళు ముగ్గురు యాక్సెస్ చేసుకునే విధంగా. ఇంకా ఏపీ టెక్నికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్కి ఏమో ఈ ఈబీజీని మనం టెండర్ ఏపీ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో సెక్యూరిటీగా ఇవ్వడానికి తగిన మార్పులు చేయండి సాఫ్ట్వేర్లో అని చెప్పి కూడా ఇచ్చింది. ప్లస్ సిఇఓ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ వాళ్ళని ఒక యూజర్ మాన్యువల్ని కూడా పబ్లిష్ చేయమని చెప్పి ఇచ్చినారనమాట. సో ఫైనల్గా 14th పాయింట్ ఏంటంటే ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ షెల్ ఇన్షూర్ that the procurement entities accept unconditional e-bank guarantee as a valid instrument for all purposes for which physical unconditional BGs are currently accepted and amend the bid documents agreements accordingly. సో ఇక్కడ 2 పాయింట్లు అన్నమాట. అందరూ సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. మీరు ఎక్కడైతే ఫిజికల్ అన్కండిషనల్ బ్యాంక్ గ్యారంటీస్ తీసుకున్నారో అక్కడ ఎవరన్నా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ తీసుకొని వస్తే కూడా అది కూడా వ్యాలిడ్ డాక్యుమెంటే, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ప్లస్ మీరు బిడ్ డాక్యుమెంట్స్ను కూడా అది ఇన్సర్ట్ చేయండి, ఫిజికల్ బ్యాంక్ గ్యారంటీ / ఈ బ్యాంక్ గ్యారంటీ అనేది పెట్టండి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేసిన జియో సారాంశం. థ్యాంక్ యూ.